ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడ్యుకేషన్ అప్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే అయితే లాస్ట్ వీడియో అయితే చేయడం జరిగింది. 23 నుంచి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ, ఫిషరీ యూజీ కోర్సులకి అంటే బీఎస్సీ కోర్సులకి జాయిన్ అవ్వడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ అప్పుడు 23 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చని. అండ్ దానికి అప్లై చేసే ముందు చాలామందికి కొన్ని డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లు మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు ఏమేమి డౌట్లు ఉంటాయి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీ డౌట్స్ ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్ కోటా అంటే ఏంటి, ఆ ఫార్మర్ కోటాలో ఫామ్ 1, ఫామ్ 2 రెండు ఫామ్స్ ఉంటాయి. ఆ రెండు ఫామ్స్ కంపల్సరీగా అవసరమా, లేకపోతే ఒకటి ఉంటే సరిపోతుందా, లేకపోతే రెండు ఉండాలా? అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమంటే, ఫార్మర్ కోటాలో మినిమం ల్యాండ్ ఎంత ఉండాలి అండ్ మ్యాక్సిమం ల్యాండ్ ఎంత ఉండాలి అనేది సెకండ్ క్వశ్చను. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చి, మనం ఇక్కడ ప్రైవేట్ కాలేజీ కూడా అప్లై చేసుకోవచ్చా అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా అప్లై చేసుకోవచ్చా అంటే ఇక్కడ అది కూడా చెప్తాను. ఒకవేళ ప్రైవేట్ కాలేజీ అయితే పేమెంట్ ఎలా ఉంటుంది అండ్ గవర్నమెంట్ కాలేజీ అయితే పేమెంట్ ఎలా ఉంటుంది అనేది అది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. అండ్ ఒకవేళ గవర్నమెంట్ కాలేజీ అయి ఉండి అండ్ ప్రైవేట్ కాలేజీ అయి ఉంటే వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా అనేది కూడా క్లారిటీగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకోటి ఏమంటే, ఒకవేళ ఫార్మర్ కోటా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా అండ్ ఫస్ట్ నార్మల్ కేటగిరీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారా అనేది అదే ఒక డౌట్ ఉంటుంది. దాన్ని కూడా మీకు క్లారిటీ లాస్ట్ ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ చెప్తాను. అండ్ ఇంకోటి ఏమంటే, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఎప్పుడు అప్లై చేసుకోవాలా, ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. అండ్ ప్రిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అంటే, మీకు ఫార్మర్ కోటా ర్యాంక్ బేస్ చేసుకున్నా లేకపోతే ఏ కేటగిరీ ఎలా ఉంటుంది అనేది మీకు అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫామ్ 1, ఫామ్ 2 సర్టిఫికేట్స్ ఇలా ఉంటాయి. ఇది ఫామ్ 1 సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ క్లైమ్ అండర్ అగ్రికల్చరిస్ట్ కమ్ రూరల్ ఏరియా కోటా అనమాట. ఫార్మర్ కోటా ఉండాలంటే ఫామ్ 1 2, ఫామ్ 2 2 కంపల్సరీ ఉండాలి. అగ్రికల్చర్ ల్యాండ్ మినిమం వచ్చి డౌట్ ఉంటుంది, మినిమం ఎంత మ్యాక్సిమం అని. మినిమం 1 ఎకర్ అబోవ్ ఉండాలి, 1 ఎకర్ అబోవ్ కింద ఉండకూడదు. అది కూడా ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ వాళ్ళ పేరు మీద కానీ, లేకపోతే వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న పేరు మీద ఉండాలి. వాళ్ళ తాత, వాళ్ళ అవ్వ వాళ్ళ పేరు మీద ఉండకూడదు. జస్ట్ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ వాళ్ళ పేరు మాత్రమే ఉండాలి. ఆ ల్యాండ్ మినిమం 1 ఎకర్ పైన ఉండాలి. పైన ఎంతైనా ఉండొచ్చు, మ్యాక్సిమం ఎంత అనేది లేదు. అక్కడ పేరు మీ ఎవరిదైతే ఉందో ల్యాండ్ అండ్ ఆ ల్యాండ్కి మీ మదర్ ఫాదర్ అనేది, అండ్ ఇది ఏ మండలం కింద వస్తుంది, విలేజ్ ఏ విలేజ్ ఉంటుంది, పట్టా నెంబరు మీ బుక్లో ఉంటుంది, అంటే సర్వే బుక్లో ఉంటుంది. సర్వే నెంబరు అండ్ ఏరియా ఎంత ఉంది, టోటల్ ఏరియా కింద వర్డ్స్లో రాసి ప్లేసు, డేటు అండ్ అఫీషియల్ సీల్ ఒక పక్కన వేయించండి అండ్ సిగ్నేచర్ ఒక పక్క వేయించండి. మీ రెవెన్యూ అంటే ఆ ఏరియా ఏ మండలం కింద వస్తుందో ఆ మండల తహసీల్దారు సంతకం మీరు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఫామ్ 2 ఏమిటంటే, మీరు 4th క్లాస్ వరకు ఎక్కడ చదివారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. రూరల్ ఏరియాలో చదివినాడా లేకపోతే అర్బన్ ఏరియాలో చదివారా అన్నదానికి మీరు ఒకవేళ 4th క్లాస్ వరకు రూరల్ ఏరియాలో చదివింటే ఇక్కడ 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ అని ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క క్లాస్ రాసి అకాడమిక్ ఇయర్ రాసి కింద సీలు సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీరు ఫస్ట్ క్లాస్ ఒక చోట, 2nd క్లాస్ ఒక చోట, రూరల్ ఏరియాలో మాత్రమే 1st క్లాస్ ఒక ఊర్లో, 2nd క్లాస్ ఒక ఊర్లో ఉంటే ఫస్ట్ ఫామ్స్ ఎన్ని డిఫరెంట్ ప్లేస్లో చదివింటే డిఫరెంట్ ఫామ్స్ కావాలన్నమాట. వచ్చి ఇది ఫామ్ ఏ అనమాట. ఇది ఇన్ఫర్మేషన్ బ్రోచర్. మీకు అప్లై చేసే ముందు కంపల్సరీ ఇవి చూడాలి. ఎవరైతే అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ అండ్ ఫిషరీ, ఫుడ్ టెక్నాలజీ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను ప్రీవియస్ వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీడియో ఫైనల్ కూడా పెడతాను. దాంట్లో మీరు చూసుకోవచ్చు ఏ కాలేజెస్ ఉన్నాయి అనేది. నేను ఊరికనే అంటే మీకు టైం వేస్ట్ అనమాట. ఇవన్నీ ముందే చెప్పాను. ఇంకా అగ్రికల్చర్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ 6 ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ 5 ఉన్నాయి. ఈ మొత్తం 11 కాలేజెస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఇప్పుడే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజ్ 2 ఉన్నాయి అండ్ ఫిషరీ వచ్చి 5 ఉన్నాయి అండ్ ఫిషరీ 1 ఉంది, వెటనరీ 5 ఉన్నాయి అనమాట. అండ్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వచ్చి మొత్తం 4 ఉన్నాయి, ప్రైవేట్ కాలేజ్ 4 ఉన్నాయి. జస్ట్ ఇక్కడ సీట్ చూద్దాం, ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది చూద్దాం. మొత్తం బీఎస్సీ అగ్రికల్చర్లో వచ్చి 540, గవర్నమెంట్ కాలేజెస్ 234, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఫుడ్ టెక్నాలజీలో 55 ఉన్నాయి. అండ్ ఒకవేళ వెటనరీకి వచ్చి 256 గవర్నమెంట్ కాలేజెస్, 10 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి.
అంటే ప్రైవేట్ కాలేజెస్ అంటే వేరే కోటా కింద అంటే తెలంగాణ వాళ్ళకి అనమాట. అంటే ఫిషర్ వచ్చి 29 ఉన్నాయి. హార్టికల్చర్ వచ్చి 300 గవర్నమెంట్ కాలేజెస్, 13 వచ్చి పేమెంట్ సీట్ కాలేజెస్, 156 వచ్చి ప్రైవేట్ కాలేజెస్ అనమాట. ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఒక వీడియో చేసిన ఆ వీడియో చూడండి. అండ్ ఇంకోటి ఏమంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా మేము అది కూడా ముందు వీడియోలో నేను చెప్పాను. అండ్ ఈ సీట్లు ఎలా తీసుకుంటారంటే ఇప్పుడు దీస్ సీట్స్ ఆర్ కేటగిరీ ఏ సీట్స్ అనమాట. ఈ సీట్లన్నీ మీరు కేటగిరీ ఏ కింద వస్తారనమాట. ఒక ప్రైవేట్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజెస్ విత్ యాంగ్రూ అండ్ డాక్టర్ వైఎస్ఆర్హెచ్ యూనివర్సిటీతో లింక్ అయిన ప్రైవేట్ కాలేజెస్ కేటగిరీ ఏ సీట్ల కింద వస్తాయన్నమాట. వాళ్ళకి మీ ర్యాంక్ బేస్డ్గానే ఇస్తారు. అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫర్ అడ్మిషన్ ఇంటూ వెటనరీ డిగ్రీ కోర్స్ ద క్యాండిడేట్ అండర్ జనరల్ కేటగిరీ మస్ట్ హ్యావ్ passed in each subject English, Physics, Chemistry, Biology, obtained 50% marks in aggregate these subject at the qualifying examination. ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మీకు 50% మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. అండ్ ఎస్టీ ఎస్సీ మార్క్స్ షెల్ బి 10% లెస్ దాన్ ద ప్రిస్క్రిప్టెడ్ జనరల్ కేటగిరీ. అంటే జనరల్ కేటగిరీ కానీ ఎస్టీ వాళ్ళకి 10% తక్కువ ఉండొచ్చు, అంటే వాళ్ళకి 40 ఉండాలి. ఏజ్ కేటగిరీ మీకు ముందు వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చి ఇంకా ఫార్మల్ కోటా కింద చెప్పాను కదా మీకు. ఇంక సెకండ్ డౌట్ ఏమిటంటే ఫార్మల్ కోటా కింద ఎన్ని సీట్లు ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది. అండ్ 40% ఆఫ్ సీట్స్ వచ్చి మనకి ఫార్మల్ కోటా కింద వస్తాయి. అగ్రికల్చరు అండ్ హార్టికల్చరు అండ్ వెటనరీ కూడా ఉంటుంది. 25% ఇన్ ఎస్వియు వెటనరీకి. అంటే మనకి మొత్తం 100 సీట్స్ ఉంటే ఆ 100 సీట్లో 40 సీట్స్ వచ్చి మనకి ఫార్మల్ కోటా కింద వస్తుంది. ఏంది ఎప్పుడు అగ్రికల్చర్ హార్టికల్చర్కి. ఒకవేళ వెటనరీ అయితే 100 సీట్స్ ఉంటే 100 సీట్స్లో 25 సీట్స్ మాత్రమే ఫార్మల్ కోటా కింద వస్తారనమాట. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు. ఫార్మర్ ల్యాండ్ ఎంత ఉండాలి అంటే నాట్ లెస్ దాన్ 1 acre ఆఫ్ ద ల్యాండ్ ఏదర్ ఇన్ ద సేమ్ నేమ్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ పేరు మీద కానీ పేరెంట్స్ పేరు మీద కానీ ఉండొచ్చు. 1 acre కన్నా తక్కువ ఉండకూడదు, అబ్బాయి ఏదైనా ఉండొచ్చు అని చెప్పినారు. మినిమం 4 years ఇన్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియా కింద మినిమం 4 years చదివి అయి ఉండాలన్నమాట వాళ్ళు. అండ్ ఇఫ్ ల్యాండ్ ఓన్డ్ బై గ్రాండ్ ఫాదర్ మినిమం 4 years అంటే మీరు ఎలా అంటే ఇప్పుడు 1st class నుంచి 12th class వరకు మీరు ఎక్కడైనా 4 year క్లాసు చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఎప్పుడు ఇంటర్ ఇంకా మనకి నాన్ మున్సిపల్ ఏరియాలో చదవం కాబట్టి ఇంకా 1st నుంచి 10th class వరకు చూసుకోవాలి. అండ్ ఫామ్ ఏ కంపల్సరీ ముందు చెప్పినట్టు ఫామ్ 1 ఫామ్ 2 కంపల్సరీ ఉండాలి. అండ్ డ్యూలీ ఫిల్డ్ ఫామ్ 1 ఫామ్ 2 ఆర్ సిగ్నేచర్ కన్సల్ట్ విత్ మండల తహసీల్దార్ అండ్ హెడ్ మాస్టర్ కంపల్సరీ సైన్ అవసరము. అండ్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్తారో వాళ్ళు ఫార్మల్ కోటా కింద వెళ్ళిపోతారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా కంపల్సరీ ఫామ్ 1 ఫామ్ 2 అండ్ ఒరిజినల్ పట్టా పాస్బుక్ అండ్ అడంగల్ 1B అంటారు. 1B మీ సేవలు ఇస్తారు. ఈ 3 కంపల్సరీ తీసుకువెళ్ళాలి. 3 కాదు 4. ఫామ్ 1 తీసుకువెళ్ళాలి ఒరిజినల్, ఫామ్ 2 మీరు ఫిల్అప్ చేసి ఉండేది అండ్ పట్టా పాస్బుక్ అండ్ అడంగల్. ఈ 3 కంపల్సరీ తీసుకువెళ్ళాలి, మర్చిపోకండి. అండ్ రిజర్వేషన్ ఎలా ఉంటుందండి, బీసీ వాళ్ళకి 29%, ఎస్సీ వాళ్ళకి 15%, ఎస్టీ వాళ్ళకి 6%, మిగతా ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కాప్స్ కానీ ఇంకా ఎన్సీసీ వాళ్ళకి ఇలా పర్సెంటేజ్ ఉంటుందన్నమాట. ఈ మొత్తం పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు కావాల్సిందే. అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్స్ ఉంటాయి. అండ్ రిజర్వేషన్ సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ఈచ్ కోర్స్ 33/1/3 ఆఫ్ సీట్స్ షెల్ బి రిజర్వ్డ్. అది వాళ్ళకి అనమాట. అండ్ ఇంకా మీకు అన్నీ తెలిసిందే. ఇంకా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే మీకు ఒకవేళ మీరు ప్రజెంట్ మీకు నేటివ్ వచ్చి ఏపీనే అయినా మీరు తెలంగాణలో ఉన్నప్పుడు మీకు ఏం నేటివ్ సర్టిఫికేట్ అనేది లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరము. అది మీరు తహసీల్దార్ కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారనమాట. ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఎట్లా సీట్ ఇస్తారంటే మీకు మీ ర్యాంక్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ 2 ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ మామూలుగా ఇచ్చేస్తారు. 15% ఆఫ్ సీట్స్ వచ్చి అన్రిజర్వ్డ్ కోటా కింద వస్తుంది, అంటే వేరే స్టేట్ వాళ్ళకి ఇస్తారనమాట. 85% వచ్చి మన స్టేట్ వాళ్ళకి ఇస్తారు. అండ్ ఇంకా ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, మీ ర్యాంక్ స్టేట్ లెవెల్ ర్యాంక్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ డౌట్ వచ్చి మీకు హాస్టల్ ఫెసిలిటీ అయితే ఏ కాలేజ్ వాళ్ళు ఆ కాలేజ్ వాళ్ళే హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు. అండ్ ఒకవేళ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మొత్తం యావరేజ్గా
గవర్నమెంట్ సీట్ వస్తే మీకు బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తున్నప్పుడు 31,750 అయితే అగ్రికల్చర్కి, అండ్ ఫుడ్ టెక్నాలజీకి అయితే 34,450 మీరు పే చేయాల్సి ఉంటుంది పర్ సెమిస్టర్ అంటే మీకు ఫస్ట్ ఇయర్ ఒక ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్. ఒక సెమిస్టర్కి 31,750. అంటే దీంట్లో మనకి గవర్నమెంట్ సీట్ అయితే 20,000 వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కింద వాళ్ళు కట్ చేస్తారు. మిగతాది మాత్రం మనం 10,000 కట్టుకోవాలి. ఆ 10,000 కూడా మనకి హాస్టల్ వాళ్ళ వసతి విద్యా దీవెన కింద వాళ్ళు ఆ మనీ కూడా కట్ అవుతుంది. కాబట్టి మనకి ఫీజు రీయింబర్స్మెంట్ అంటే కంపల్సరీ వస్తుంది. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ఒకవేళ గవర్నమెంట్ సీట్ వచ్చింది ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరేమో అని. కాదు, కంపల్సరీగా మీకు 20,000 అయితే కంపల్సరీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తారు. ఇంకా అంతేకాకుండా మీకు హాస్టల్లో ఉన్న వారికి కూడా 15,000, 10,000 కూడా వసతి దీవెన కింద ఇస్తారనమాట. ఒకవేళ ప్రైవేట్ సీట్ వస్తే ఎలా ఉంటుంది అనేది, ఒకవేళ గవర్నమెంట్ వెటనరీ సీట్ వస్తే 44,280 అండ్ పర్ సంవత్సరానికి. అది ఒక సెమిస్టర్కి వచ్చి 33,545 ఖర్చు అవుతుంది మొత్తం ఈ ప్రాసెస్. లైబ్రరీకి, హాస్టల్కి అండ్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్, రూమ్ రెంట్ మొత్తం. ఒకవేళ ప్రైవేట్ సీట్ వస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ హార్టికల్చర్ అయితే 38,393 గవర్నమెంట్ సీట్ వస్తే కట్ చేసుకుంటారు. అండ్ ఒకవేళ పేమెంట్ సీట్ వస్తే అంటే గవర్నమెంట్ కాలేజీ కానీ పేమెంట్ సీట్ అనమాట, 1,04,063 రూపాయలు మీరుకి కట్టాల్సి వస్తుంది. దీంట్లో కూడా మొత్తం ఫీజు రీయింబర్స్ కింద మ్యాక్సిమం అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఫీజు మీకు ప్రైవేట్ సీట్ వచ్చినా, ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చినా, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినా, పేమెంట్ సీట్ వచ్చినా, ఫ్రీ సీట్ వచ్చినా ఫీజు రీయింబర్స్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ అంటే కంపల్సరీ ఉండాలి. కొంతమంది చాలామంది వాళ్ళకి డౌట్లో ఉంటారు, ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా రాదా అని. కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ అంటే కంపల్సరీ వస్తుంది, మీకు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ నెక్స్ట్ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను అనమాట. ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది అండ్ ఆన్లైన్లో ఎలా కౌన్సిలింగ్, మీకు ఏ కాలేజ్ కావాలని ఎలా ఆప్షన్ పెట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు మీకు ఒకవేళ కౌన్సిలింగ్కి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అప్పుడు మీరు ఏమైనా తీసుకువెళ్ళాలి అంటే 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ ఇంటర్ మార్క్స్ మెమో తీసుకొని వెళ్ళాలి, అండ్ హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి, ర్యాంక్ కార్డ్ తీసుకొని వెళ్ళాలి, అండ్ 10th క్లాస్ మార్క్స్ మెమో కూడా తీసుకొని వెళ్ళాలి. మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి, అండ్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మీ స్టడీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మీరు రేషన్ కార్డు కానీ లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్, ఇప్పుడు క్యాస్ట్లోనే రెసిడెంట్ సర్టిఫికేట్ వస్తుంది, మీకు ఇప్పుడేం ఆదాయం అవసరం లేదు. అండ్ టీసీ, ఫామ్ 1, ఫామ్ 2 అండ్ పట్టా పాస్బుక్ అండ్ అడంగల్. ఒకవేళ ఫార్మర్ కోటా అయితే, ఒకవేళ క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, స్పోర్ట్స్ కానీ వీళ్ళు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళు ఒరిజినల్ తీసుకువెళ్ళాలి, ఏదైతే మీరు అప్లై చేసినారో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇంకా ఫీజు అయితే 750 ఎస్టీ పిహెచ్ వాళ్ళకి, అండ్ మిగతా వాళ్ళకి 500 అయితే కట్టించుకుంటారు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఎప్పటి నుంచి ఎలా అనేది. అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే 21 ఇచ్చేశారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి అంటే 23 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది, అండ్ 2nd 12th వరకు ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీ నోటిఫైడ్ సెంటర్, మీకు చెప్పిన సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ 3 రోజులు ఉంటుంది. అది 3వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది, 5వ తేదీ వరకు ఉంటుంది. అక్కడ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునేటప్పుడు నేను పైన చెప్పిన సర్టిఫికేట్ అన్ని తీసుకొని వెళ్ళాలి కంపల్సరీగా, మర్చిపోకుండా. అండ్ మీకు ఈ వెబ్ ఆప్షన్ ఇలా పెట్టుకోవాలి అంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్లో పెట్టుకొని వెళ్ళాలి. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అనమాట. మీకు ఏ కాలేజ్ ఎక్కడ కావాలి, ఏ కోర్స్ కావాలి అనేది కూడా మీరు ఆ రోజు 6th నుంచి 8th వరకు మీరు చేసుకోవచ్చు. ఒకరోజు గ్యాప్ ఉంటుంది. అండ్ మీకు సీట్ ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది ఆన్లైన్లో వాళ్ళ 10th 12th 2020 మీరు ఇన్ఫామ్ చేస్తారు. అండ్ మీరు ఒక కాలేజ్ ఎక్కడ సీట్ వచ్చింది అనేది మీరు ఒక కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ అక్కడ సబ్మిట్ చేసేసి మనీ అయితే కట్టించుకుంటారు. ఒకవేళ అగ్రికల్చర్ అయితే 18,000 కట్టించుకుంటారు స్టార్టింగ్, మిగతా కాలేజ్ అంతగా ఐడియా లేదు. అండ్ రిపోర్ట్ ఫ్రమ్ జాయిన్ అంటే మీ కాలేజ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది, 17 నుంచి స్టార్ట్ అవుతుంది. అది ప్రాసెస్ అనమాట, అది ప్రాసెస్. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు కింద కామెంట్లో. మీరు డౌట్ ఉంటే ఏమన్నా ఎలా ఫార్మర్స్ కూడా కానీ ఇంకా ఏమన్నా
మీకు నాకు నేను చెప్పని డౌట్లు ఏమైనా ఉంటే మీరు అడగచ్చు కంపల్సరీగా. దాని గురించి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, కంపల్సరీగా చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంటుంది అయితే మొత్తం ఇంకా ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో వచ్చి ఇదే ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఆన్లైన్లో మీకు ఏ కాలేజ్ ఏ కోర్స్ అనేది ఎలా సబ్మిషన్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే. అండ్ ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మీరు షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ అప్.